మంగళగిరి వాసులకు సుపరిచితుడైన దయార్థ హృదయుడు మహోన్నత వ్యక్తి యొక్క జీవిత విశేషాలను తెలుసుకుందాం. అతను తన సంపదను సగభాగం అనాథల కోసం మరియు పేదవారి కోసం సహాయం చేసి చాలా మందికి రోల్ మోడల్ గా నిలిచిన హీరా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు కెకే మహమ్మద్ గారు. కేరళ రాష్ట్రంలోని కాలికట్ జిల్లా వడగర మండలం జివూరు గ్రామంలో నివసించే శ్రీ అబ్దుల్లా దంపతుల కుమారుడు శ్రీ కియత్కిల్ మహమ్మద్ గారు. ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. సుమారు 65 ఏళ్ల క్రితం 11 ఏళ్ల లేత వయసులో జీవనోపాధి కోసం కేరళ నుంచి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా విజయవాడకు వచ్చారు. ప్రారంభ సమయంలో ఒక చిన్న హోటల్లో క్లీనర్గా ప్రారంభిస్తూ దాదాపు 5 ఏళ్ల పాటు అక్కడ ఎంతో కష్టపడి పనిచేస్తూ తనకు వ్యాపారంలో కావలసిన మెలకువల్లో నేర్చుకుని తన భవిష్యత్తు వ్యాపార పునాదుల్ని మెరుగుపరుచుకున్నారు. మెరుగైన జీవితం కోసం తన వ్యాపార దక్షతని పరీక్షించుకోవాలని విజయవాడ దగ్గరలో ఉన్న మంగళగిరికి వచ్చి సొంతంగా ఒక చిన్న పాన్ షాప్ స్థాపించుకున్నారు. మంచి మనసుతో మరియు నిరంతరం శ్రమించే తత్వం ఉన్న వారికి దేవుడు ఎల్లప్పుడూ సహాయం చేస్తారు అన్నది మొహమ్మద్ గారి విషయంలో జరిగింది. అలా మంగళగిరిలో ఒక చిన్న టీ స్టాల్ ని అద్దెకు తీసుకుని తమ వ్యాపారాన్ని విజయవంతంగా నడిపే అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అనతి కాలంలోనే సరసమైన ధరలలో పరిశుభ్రమైన వాతావరణంలో శుచికరమైన అల్పాహారం అందించడం ద్వారా అతను మంగళగిరి ప్రజల మనసులను మరియు ప్రశంసలను గెలుచుకున్నారు. ఆ సమయంలో వారు జీవనోపాధిలో పేదవాడు కానీ వ్యక్తిత్వంలో పేదవాడు కాదు. వారు ఎప్పుడూ పేదల గురించి, ముఖ్యంగా అనాథల గురించి ఆలోచిస్తారు మరియు వారి కష్టాలలో వారికి ఎలా సహాయం చేయాలో కూడా ఆలోచిస్తారు. మంగళగిరి ప్రాంతంలో పేదలకు, ముఖ్యంగా ముస్లిం మైనారిటీలు, మురికివాడలోని పేదల కష్టాలు తెలుసుకున్నారు. వారి దయనీయ స్థితికి కనీస ప్రాథమిక విద్య లేకపోవడమే కారణమని మహమ్మద్ సార్ గ్రహించారు. వారి జీవితంలో మార్పు తీసుకురావాలంటే వారికి చదువు నేర్పడమే మార్గమని భావించారు. విద్య అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఇది వ్యక్తులు మరియు సమాజాన్ని మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. తనకు చదువు లేకపోయినా ఇతరులకు చదివించాలని మొహమ్మద్ గారు ఎంతో తపనపడ్డారు. మొహమ్మద్ గారు తన వ్యాపారాన్ని పట్టుదలతో అభివృద్ధి చేయాలని మరియు తనకు వచ్చిన డబ్బుతో కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని నిర్ణయించుకున్న రూపాయలు. వారి మనసులో సేవాభావంతో మంగళగిరి మరియు పొరుగు ప్రాంతాలలోని ముస్లిం విద్యార్థులందరికీ ఉజ్వల భవిష్యత్తును అందించడానికి మతపరమైన విద్యలో భాగంగా అరబ్బీ మరియు సాధారణ విద్యను అందించాలని ఆయన సంకల్పించారు. సుమారు 25 సంవత్సరాల క్రితం మొహమ్మద్ సార్ ఒక చిన్న పాఠశాలను స్థాపించి తన సేవలను దాని ద్వారా విద్యార్థులకు విద్యాభ్యాసం అందచేయడం ప్రారంభించారు. దాదాపు 18 సంవత్సరాల క్రితం మహమ్మద్ సర్ హీరా చారిటబుల్ ట్రస్ట్ ని స్థాపించారు. హీరా చారిటబుల్ ట్రస్ట్, హీరా ఇస్లామిక్ స్కూల్, హీరా మదర్సా మరియు హీరా ఆర్పనేజ్ ప్రారంభించి చాలా సమర్థవంతంగా మరియు విజయవంతంగా నడుపుచున్నారు. మహమ్మద్ గారు తన సొంత డబ్బుతో సకల సౌకర్యాలతో భవనాన్ని నిర్మించి ఎంతో మంది పేదలకు, అనాథలకు ఉచిత విద్యను అందిస్తున్నారు. 100 మంది విద్యార్థులు మరియు 25 మంది అనాథలతో ప్రారంభమైన ఈ సంస్థలు నేడు 800 మంది విద్యార్థులు, 150 మంది అనాథలను కలిగి ఉన్నాయి. 40 మంది నిష్ణాతులైన సిబ్బంది పర్యవేక్షణలో విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు. నేటి ఆధునిక పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులకు అన్ని రంగాల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ విద్యాసంస్థలు విద్యార్థులకు సాధారణ విద్యను అందించడమే కాకుండా వారిని సమాజంలో మంచి వ్యక్తిగా తీర్చిదిద్దేందుకు మతపరమైన విద్యను కూడా అందజేస్తున్నాయి. సార్ ఇప్పుడు పెద్ద వయసులో కేరళలో ఉన్నప్పటికీ అతని ఆలోచనలన్నీ మంగళగిరి ప్రాంతంలోని పేద ప్రజల గురించి మరియు వారికి అవసరమైన సహాయం గురించి మరియు విద్యార్థుల చదువు గురించే ఆలోచిస్తారు. మంగళగిరి నివాసి మరియు హీరా చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు పఠాన్ అలీ భాషా ఖాన్ మాటలలో వారికి పేదల మీద మరియు వారి స్థితిగతులను మార్చడానికి ఆయన అహర్నిశలు కృషి చేశారు. ఆయన ఎప్పుడూ ఫోన్ చేస్తే ముందుగా అడిగేది స్కూల్, స్టూడెంట్స్, అకాడమిక్ విషయాల గురించి. అలాంటి మహనీయుడికి మంగళగిరి వాసులు ఎంతో రుణపడి ఉంటారు. తన రాష్ట్రం కాదు, పుట్టిన ఊరు కాదు, పెరిగిన ప్రాంతం కాదు, కానీ తన జీవనాధారం అనే గౌరవంతో మంగళగిరి ప్రజల శ్రేయస్సుకు తోడ్పడాలనే కోరికతో మహమ్మద్ గారు తన ఆశయాన్ని విజయవంతంగా ఆచరణలో పెట్టాడు మరియు దానిని గొప్ప విజయవంతంగా నెరవేర్చారు.
ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు ఈ ప్రాంత ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోవాలనే సదుద్దేశంతో వారి బాటలో వారి పిల్లలు కూడా సేవ చేస్తూనే ఉన్నారు. దీక్ష, పట్టుదల, స్వావలంబన మరియు సేవకు నిలువెత్తు ఉదాహరణగా నిలిచిన స్ఫూర్తి దాత అయిన మహమ్మద్ సార్ మంచి ఆరోగ్యం కోసం సర్వశక్తిమంతుడైన అల్లాను ప్రార్థిద్దాం. ఆయన అందరికీ ఆదర్శం. అందరికీ ధన్యవాదాలు.